మేము 10,000 మందితోనే ఒక పొలికే చేస్తే ఢిల్లీ కేంద్ర ప్రభుత్వానికి వినపడాలని చెప్పని మేము ఈ కార్యక్రమం చేపట్టాము. దీంట్లో ఎఫ్సిఆర్ఏ విషయము ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు, మరి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అమిత్ షా గారిని కలిసి అయ్యా ఆర్టీటీ సంస్థకు రిన్యూవల్ చేయాలి, లేదంటే బడుగు బలహీన వర్గాల సేవలన్నీ నిలబడిపోయాయని చెప్పారు. వెంటనే అమిత్ షా గారు తప్పకుండా చేస్తామని చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా మరి కేంద్ర పెద్దలను కలిసి అయ్యా ఆర్టీటీకి వెంటనే మీరు ఎఫ్సిఆర్ఏ రిన్యూవల్ చేయాలి, లేదంటే ప్రధానంగా ఎస్సీలకు చాలా ఇబ్బంది వస్తుందని చెప్పారు. అయినా కేంద్ర పెద్దలు స్పందించలేదు. ఆ తర్వాత ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎస్సీలే కాక బడుగు బలహీనులే కాక ఆర్టీటీ లబ్ధిదారులే కాకుండా ప్రజలు, ప్రజాస్వామ్యవాదులందరూ రోజు కార్యక్రమాలు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేసిన కేంద్ర ప్రభుత్వానికి వినపడలేదు. అందుకని చివరిగా ఎస్సీ అఖిలపక్ష కమిటీ పొలికేక ద్వారా ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించాం. ర్యాలీ కార్యక్రమానికి చేసిన కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, ప్రజాస్వామ్యాలు, ప్రత్యేకంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మొదటి నుంచి మీరు సహకరించారు, ఇప్పుడు కూడా సహకరిస్తున్నారు. కాబట్టి మరి ఎఫ్సిఆర్ను రెన్యువల్ చేయాలనే ప్రధానమైన డిమాండ్ తోనే ఈరోజు ర్యాలీ చేశాం. ఈ విషయంలోన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి సామాజిక నమస్కారాలు తెలియజేస్తున్నాం. స్పెయిన్ దేశంలో పుట్టి ఈ జిల్లాకు వచ్చి కూడు లేని వారికి కూడు, గుడ్డ లేని వారికి గుడ్డ, కటిక పేదరికం చీకట్లో బతుకుతున్నటువంటి వారికి గూడు కల్పించడం తప్ప. మరి ఇది తప్పైతే 50 సంవత్సరాలుగా ఏమి చేస్తున్నారు ఈ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. అనవసరమైన నిందారోపణలు చేస్తూ వాటిని సాకుగా చూపి ఈరోజు విదేశీ నిధులు రాకోకుండా అడ్డుకట్ట వేయడం అనేది ఎంత మాత్రం సమంజసం కాదు. ప్రభుత్వాన్ని నిలదీసి అడగాల్సిన బాధ్యత రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి లేదా అని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఆర్డీటీకి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ మంజూరు చేయాలని చెప్పేసి వివిధ రూపాలలో రకాలుగా ఉద్యమాలు కూడా చేశారు. దుర్బుద్ధి, దురుద్దేశంతోనే కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశంలో ఒక కూటమిగా ఏర్పడి ఇంత ద్రోహం చేస్తున్న ఈ అనంతపూర్ జిల్లా ఉమ్మడి పేద ప్రజలకు అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. తక్షణమే ఆర్డీటీకి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయించాలని చెప్పేసి ఏకైక డిమాండ్ని ఈరోజు మేము బహిరంగంగా తెలియజేయడం కూడా జరుగుతుంది. లేదంటే మాత్రం ఖచ్చితంగా గతంలో చూసాం, రాజకీయ నాయకులకు పేద ప్రజలు ఏ గతి పట్టించారు, ఏ రకమైనటువంటి పరిణామాలు ఎదుర్కొన్నారు రాజకీయ నాయకులు అనేది తెలిసిన విషయమే. అది పునరావృతం అయి తీరుతుంది. అది అనంతపూర్ జిల్లా నుంచే మొదలవుతుందని చెప్పేసి కూడా ఒక హెచ్చరికగా కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం.